నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా కొత్తగూడ మండలంలోని పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలో పాల్గొన్న మంత్రి సీతక్క. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు మరవలేవన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. క్రీడా రంగంలో మంచిర్యాల జిల్లాను ముందంజలో ఉంచాలన్న కలెక్టర్ సంతోష్. కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపుపై కృషి చేస్తామన్న రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ రాజ్ మకాన్ సింగ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రైట్, డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా కొత్తగూడ మండలంలోని పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకలలో మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పాల్గొని మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి దీవెనలు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని మొక్కుకున్నట్లు సీతక్క తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ అన్నారు. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనలతో వేలాది మందికి ఉపాధి కల్పించారని, ఎన్నో సవాళ్లను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. 1993 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈటీవీ ప్రసారాలు మొదలుపెట్టి లక్షల మంది కేబుల్ ఆపరేటర్లకు ఉపాధి అందించారు అని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్రీడా రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచిర్యాల జిల్లాను ముందంజలో ఉంచాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలో గల మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ బి రాహుల్తో కలిసి ప్రారంభించి బ్యాడ్మింటన్ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మెమోంటోలతో సత్కరించారు. జిల్లా స్థాయి సెలక్షన్స్ కప్ టోర్నమెంట్ ఈరోజు మంచిర్యాలలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ సంతోష్ సార్ గారు మరియు రాహుల్ సార్ గారు ఇద్దరు చేయడం జరిగింది. మా స్పోర్ట్స్ లవర్స్ అందరి సహకారంతో బ్యాడ్మింటన్ ముందుకు తీసుకెళ్తున్నాం సార్.
ఈ సంవత్సరం సరే చూడండి. ఈ అనన్య అనుముల శ్రీవల్లి కందికర్ల సహస్ర అనుముల శ్రీవైభవి మన్యత్ భాస్కర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ అండర్ 11, 13, 15, 7కి వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, బ్యాడ్మింటన్ అసోసియేషన్కి, మాస్టర్స్ అకాడమీ, ఇక్కడికి వచ్చిన మిగతా వారికి, ఆడడానికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు గత ఒక సంవత్సరం నుంచి మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా సక్సెస్ వస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మన మంచిర్యాల జిల్లా తరఫున నేషనల్స్ కూడా ఆడారు, సెమీఫైనల్స్ వాళ్ళకి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక మనకు ఇక్కడ ఉన్న మంచి విషయం ఏంటంటే చాలామంది సొంతగా స్వతహాగా ముందుకు వచ్చి స్పాన్సర్స్ని వాళ్ళే తీసుకువచ్చి జిల్లా కలెక్టర్ గారి వాళ్ళ యొక్క సహకారంతో కూడా లాస్ట్ టైం కూడా మంచి టోర్నమెంట్స్ నిర్వహించాము. ఈసారి కూడా ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ కూడా రీసెంట్గా కంక్లూడ్ చేశారు. ఇవాళ కూడా సెలక్షన్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ మన మంచిర్యాల జిల్లా నుంచి మంచి ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యి రాబోయే కాలంలో జరిగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇంకా అంతర్జాతీయ స్థాయి కూడా ఎదిగి మన జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. రామగుండంలో జరిగిన సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ రాజ్ మకాన్ సింగ్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు ఈ నెల రోజులలో హై పవర్ వేతనాలు ఇప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జనక్ ప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, హై పవర్ వేతనాలు నెల రోజుల్లో ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం. నెల రోజుల్లో హై పవర్ వేతనాలు ఇప్పిస్తాం. ఇక్కడ జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, సిపిఐ పార్టీ ఉన్నది. ఇవాళ అందరం కలిసి కార్మికుల పక్షాన ఏ చిన్న సమస్య వచ్చినా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నా. ఇలా అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది. మెదక్ జిల్లా మంబోజీపల్లి గ్రామంలో గీతా హై స్కూల్ మరియు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. పరీక్ష నిర్వహణపై ఇన్విజిలేటర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని అన్నారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కొరకు 10 కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఇంటర్నల్ డిఫరెంట్, ఇంకొకటి ఇది కూడా డిఫరెంట్. కాబట్టి ఇందులో స్పెసిఫిక్గా ఏ అంశాలు చెప్తారో వాటిని నోట్ చేసుకుని వాటిని ఫాలో ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ప్రాపర్గా సీజన్ కవర్లో వచ్చి అయిపోయి రైట్. ఆ తర్వాత మన ముందే అవన్నీ మన సందర్భంతో అది ఓపెన్ చేశారు, మన ముందే సీల్ చేశారు. కాబట్టి ఈ సెంటర్లో ఈ హాల్లో ఏం కంప్లీట్ చేసేసి వాళ్ళు ఎప్పుడో 6 o'clock 7 o'clock మొబైల్ పెట్టేసింది. సో అందరిది ఫ్రిస్కింగ్ చేసి అంతా లోపలికి పంపించారు. ఎవరి దగ్గర కూడా మొబైల్స్. సో అంతా పోలీసు వాళ్ళు చెకింగ్ అయిపోయి అంతా పేపర్ గీపర్ అయిపోయినాక సో వాళ్ళు ఆ టైంలో టైం లేదు. సో 10:30కి ఎగ్జామ్ ఉన్నా కానీ 10కే లాస్ట్. సో మేము మీడియాలో కూడా బాగా టైం ప్రచారం చేసాం. టీఎస్బీఎస్సీ సైడ్ నుంచి కూడా వాళ్ళు చేసినారు. సో 10 o'clock బంద్. సో 10 o'clock ఎంట్రన్స్ కూడా అక్కడ క్లోజ్ చేసేసేయండి ఎంట్రన్స్. సో 10 వరకు ఎవరైతే వస్తారో వాళ్ళే అలౌడ్. అదేవిధంగా బయోమెట్రిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9:30 కల్లా బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుంది. సో బయోమెట్రిక్ కూడా ఇదేంటంటే ఆఫ్లైన్ మోడ్. కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో కక్షిదారులతో జడ్జి శివరంజని మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గం అని వివాదాలు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సివిల్ కేసులు మాత్రమే ఇందులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్ అదాలత్లను ఉపయోగించుకొని సివిల్ కేసులను పరిష్కరించుకోదగ్గ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఇవాళ మనమందరము ఒక్క ఆదేశాల మేరకు ఈరోజు అంటే సంవత్సరంలో 4 సార్లు చేస్తాము. అది వచ్చేదల్లా కూడా ఎప్పుడైనా కానీ హాలిడే రోజే వస్తుంది, శనివారం రోజు, సెకండ్ సాటర్డే. సో ఆ ఒక్క రోజు కోర్టు నడవకపోయినా కూడా కోర్టును ఓపెన్ చేసి మీరు ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ఏవైనా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది అని అనుకుంటే కనుక వెనుక కూడా దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం. తప్పు చేస్తున్నామని తెలిసి కూడా కొన్నిసార్లు ఇంకా అదే తప్పు రిపీట్ చేస్తూ ఉంటాం. అట్లా రిపీట్ చేసినప్పుడు మాత్రం ఇట్లాంటి లోక్ అదాలత్లు అవి క్లోజ్ కావాలి. మొదటిసారి తెలియక అనుకోకుండా అయినా ఉండి కూడా
సో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా తప్పు చేసిందని మీరు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేదే చూడాలి, కానీ ఒకరికి నష్టం చేయాలనేది అట్లాంటి భావన మనకు ఉండకూడదు. ఆ భావన లేకపోతేనే మనలో క్రైమ్ చేయాలనే ఉద్దేశం రాదు, ఇన్ని నేరాలు కూడా ఉన్నాయి. ఒక్క నేరం చేస్తే లైఫ్ అంతా. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గడ్డం శ్రీకృష్ణ గెలుపుకు హర్షం వ్యక్తం చేస్తూ కార్యకర్తలు నాయకులతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్దపల్లి పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వినోద్ కృతజ్ఞతలు తెలిపారు. భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ దామెర పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేసి వారి నుండి సుమారు 50 లక్షల విలువ గల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఈ ముఠా సభ్యులను అరెస్ట్ మరియు గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మన్సూదన్, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈరోజు దామెరా పోలీస్ స్టేషన్ పరిధిలో వర్త్ 50 lakhsకి 192 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా వేరే చోట్ల కూడా మన టీమ్స్ రెడీ ఉంది. ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం పోలీస్ వైపు ఉంటుంది. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఈ విధంగా వ్యాపారం నడుస్తుంది నార్కోటిక్ సబ్స్టాన్స్కి మాతో షేర్ చేయండి. తప్పకుండా మనము టఫ్ యాక్షన్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం. థ్యాంక్ యూ. ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్వీపీ సూర్య చంద్రకళ జాతీయ లోక్ అదాలత్ జడ్జీలు లాయర్లతో పాటు పాల్గొని మాట్లాడుతూ రాజీ మార్గమే రాజా మార్గంగా కేసులతో పరిష్కారం చూపించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం ద్వారా కేసులు పరిష్కరించడంలో పురోగతి సాధిస్తున్నామని దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. We know that if the police people will, if they want to do it, they can do it, madam. Nobody will stop them. So at least then we have already discussed the strategy also how to get free bargaining for more cases. Because this is with that hope only, I would like to request all the stakeholders to please cooperate. Sir, Rajiv Margam and Raja Margamani. So this goes with all the, without saying, this is very important. So maximum cases disposal చేసుకోండి. So దీనివల్ల కోర్ట్ ది వాల్యుయబుల్ టైం అండ్ ఆల్సో పబ్లిక్ ది వాల్యుయబుల్ టైం కూడా maximum సేవ్ అవుతుంది అండ్ we can concentrate more and more important cases. Thank you. రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్ర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారని, ఆయన అనుకున్నది సాధించి గెలిచి మరీ వెళ్లారని, ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర.
ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన ఆధ్వర్యంలో మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ చేశారు. నిర్వాహకులు కామారపు నరహరి స్వామి విశ్వనాథం మాట్లాడుతూ తమ తండ్రి కామారపు రాజమలు 72 సంవత్సరాలుగా పంపిణీ చేసిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేపమందు పంపిణీ చేస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కరీంనగర్ పట్టణంలోని టవర్ సర్కిల్లో పెద్ద గడియారం వద్ద ఈ చేపమందు పంపిణీ చేస్తున్నామని 101 వనమూలికలతో తయారు చేసిన ఈ చేపమందు సర్వరోగ నివారణగా పనిచేస్తుంది, అందరూ సేవించవచ్చని తెలిపారు. మందా అండి ఇటు ఇటు మందా లేదమ్మా ఇటు సైడ్ మంద సర్వరోగ నివారణకు 101 వనమూలికలతో తయారైన మృగశిర కార్తె చేపమందు. ఇది వేసుకునటం వలన దగ్గు, దమ్ము, జ్వరము, కడుపుల నొప్పి, నడుము నొప్పి, పక్షవాతము, అరికళ్ళ మంటలు, మచ్చలు, తెలుపు, అగిర్త, ఎరుపు, ముట్టుకుల 88 వాతరంలోకి ఒకటే మందండి. ఎలాంటి పథ్యం లేదు. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు. ఇది దొరుకు స్థలము పెద్దగడియారము కరీంనగర్ వద్ద లభిస్తుంది. ఎలాంటి పథ్యం లేదు. నా పేరు కామారపు నరహరి స్వామి, తమ్ముని పేరు విశ్వనాథం. మా తండ్రి గారు రాజమల్లు, కామారపు రాజమల్లు గారు, వాళ్ళ పుత్రులము కామారపు నరహరి స్వామి, విశ్వనాథం. ఇది ఎక్కడ పెద్ద గడియారం కరీంనగర్లో పెద్ద గడియారం వద్ద లభిస్తుంది. ఎన్ని రోజులు? ఇది 7, 8, 9 తారీఖులో వేస్తున్నాము. రేపు కూడా ఉంటుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. 1974లో ఈనాడు పత్రికను ఏర్పాటు చేసి దేశ ప్రజలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఒక మాస పత్రికగా మన్ననలు పొందిన పత్రిక ఈనాడు అని అన్నారు. గొప్ప వ్యక్తిని కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. సంస్థల అధినేత పెద్దలు రామోజీరావు గారి మృతి అత్యంత బాధాకరము. ఈ దేశం కాదు, ఈ ప్రపంచము ఒక గొప్ప మేధావిని కోల్పోవడం జరిగింది. 1974 ఆగస్టు 10 నాడు విశాఖపట్నం విశాఖ తీరాన ఈనాడు అనే పత్రికను స్థాపించిన 4 సంవత్సరాల లోపటినే మాసపత్రికగా మొత్తం కోట్లాది మంది అభిమానులను చేరుకొని రామోజీరావు గారు ఈనాడు పత్రికను స్థాపించడం జరిగింది. అట్లాగే దాని తర్వాత వసుంధర, అట్లాగే రైతన్నల కోసము, అట్లాగే కార్మిక కర్షకులకు అందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా వ్యాపారంలో, అట్లాగే దినదిన ప్రతి ఒక్క మనిషి కూడా అభివృద్ధి చెందాలనే తపనతోటి రామోజీరావు గారు నిత్యము నూతనంగా అనేకమైనటువంటి నెరవేర్చడం జరిగింది. కానీ ఈరోజు వారి మృతి అత్యంత బాధాకరం. మేమందరం పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరొకసారి వారి భగవంతుని ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థిస్తూ రామోజీరావు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో మృగశిర కార్తె సందర్భంగా చేపమందును రంగసాయి ప్రేమరాజ్, భూలక్ష్మి దంపతులు పంపిణీ చేశారు. గత 15 సంవత్సరాలుగా ఉచిత చేపమందు పంపిణీ చేస్తున్నామని, ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేపమందు తీసుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు
శాపమందు దండపల్లి గ్రామంలో వేయడం జరుగుతుంది. హైదరాబాద్లో బత్తిని సోదరులు వేస్తున్నారు కనుక అది తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ అక్కడ దండపల్లిలో సెకండ్ పోయడం జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో 10 రాష్ట్రాల నుంచి పక్కల నుంచి రావడం జరుగుతుంది కనుక ఇది ఒక సేవా కార్యక్రమం. ఇక్కడ పెట్టిన ఈ ఊరోళ్ళకు కావచ్చు, ఈ స్థాపించిన అయ్యగారుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ చేపమందు పంపిణీ చేయడం జరుగుతున్నది. మరి ఇక్కడికి మా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడికి వచ్చి మరి ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అందరూ కూడా చేపమందు తీసుకోవడం జరిగింది. మరి వారు మరి నిన్న ఒకరోజు ముందుగానే వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఒక 2,000 మందికి భోజన వసతి కల్పించారు. వారికి మా దండపల్లి ఈ చేపమందు తరఫున మా కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి. అట్లాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక మరి ఇక్కడ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడ ఇప్పుడు మేము అందరం కూడా ఉచితంగానే ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. మన ఇక్కడ ఈ చేపమందు ఏర్పాటు చేసినటువంటి రంగసాయి ప్రేమరాజు మరియు లక్ష్మీ దంపతులు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈ కమిటీ సభ్యులైనటువంటి కటుకూరు రాజన్న గారు, పసుపూడి తిరుపతి గారు, అట్లాగే మరి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ గారు, పొన్నం చిన్నగౌడ్ గారు, గుండె రవీందర్ గారు, అందరికీ అడే రవి గారు, ఇక్కడ ఎవరెవరైతే ఈ రాత్రి బావుల్లో శ్రమించి కష్టపడ్డారో వారి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వారికి అన్ని వసతులు కల్పించి ఈ చేపమందు కార్యక్రమం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఇండస్ట్రీలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్ట్ చేసినట్లు అక్కన్నపేట ఎస్ఐ వివేక్ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 3 లక్షల రూపాయల విలువ గల 30 గ్రాముల బంగారం, 1.60 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మేము సిబ్బందితో నందకపేట కట్కూరు స్టేజ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా సిరిగిరి సాయిబాబా అలియాస్ సాయి కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా యూనికాన్ బండి మీద పోతుంటే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని సంచుల సమక్షంలో అతన్ని విచారించగా ఆ బండి దొంగలించిన బండి అని మరియు పోయిన నెల 19వ తారీఖు నాడు ఈ యొక్క అంతకపేట గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేశాడని, ఆ దొంగలించిన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు చూపెట్టడం జరిగింది. అదే అతను ఇంకా లోతుగా విచారించగా నేను నా దొంగలించిన సొత్తును గంధ అర్జున్ను తీసుకొని వచ్చి ఒక 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో నుండి 10,000 రూపాయలు అతనికి ఇచ్చి మిగతా 50,000 రూపాయలు ఇతను వాడుకోవడం జరిగింది. అదేవిధంగా అతని వద్ద నుండి ఒక దొంగిలించిన సంవత్సరం ఒక మొబైల్ ఫోన్ అతను మరియు అర్జున్ ఇద్దరు కొనుక్కోవడం జరిగింది. వారి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు, ఒక బైకు, సుమారు 3 తులాల బంగారం, 3 ములతాడు వెండి గొలుసులు స్వాధీనం పరుచుకొని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. సుమారు 3 లక్షల రూపాయల వరకు మొత్తం దొంగిలించిన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు పడి జయశ్రీ అనే వివాహిత గల్లంతైంది. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సిబ్బంది పోలీస్ ఘటనా స్థలానికి చేరుకొని మహిళా మృతదేహం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమీన్పూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నా పేరు అయితే సాయి కాలనీలో ఉంటాను. నేను మా ఆవిడ మా పాప ఇద్దరం కలిసి చెరువును సందర్శించడం కోసం అయితే వచ్చాను. ఆవిడ ఇలా చెరువు కట్ట పైకి నడుస్తూ కిందకి ఇలా దిగి అన్ఎక్స్పెక్టెడ్గా కాలు జారి నీళ్ళలో పడిపోయింది. నాకు ఆమె కొంచెం దూరం డిస్టెన్స్ అనేది ఉంది, ఒక 50 మీటర్ల దూరం ఉంది. వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను. అప్పటికి నీళ్ళలో పడిపోయింది. బయటకు వచ్చి వాళ్ళని వీళ్ళని పిలిచాను. ఒక అన్న వచ్చాడు. అప్పటికి ఆమె మునిగిపోతుంది. అన్న నేను దూకేస్తా అన్న, ఇద్దరు కలిపి బయటకు లాగిచ్చేసాడంటే అన్న అన్నాడు వద్దు, లోతు ఎక్కువ ఉంటుంది, దూకొద్దు చెప్పాను. ఏం లేదన్న, మేము ఇద్దరు క్యాజువల్ నవ్వుకుంటూ మామూలు మాట్లాడుకుంటూ క్యాజువల్ నవ్వుకుంటూ వచ్చాము. నేను పాప ముగ్గురం కలిసి క్యాజువల్ నవ్వుకుంటూ ఒకరు మామూలు ఆడుకుంటూ వచ్చినట్టు వచ్చాము. ఇక్కడ నుంచి 70 మీటర్ల మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. పరంగా చూడలేదన్న, నేను చూసేటప్పుడు లోపల పడిపోయింది అనమాట.
నేను పరిగెత్తుకుంటూ వచ్చేవరకు అమ్మాయి లోపల పడిపోయాను. ప్రయత్నం చేశాను, కింద దిగాను, లోపల దూకేస్తా అంటే వద్దు చాలా లోతుంటుంది, వద్దు వద్దు అని చెప్పి చెప్పారు. కేసు నడుస్తుంది అనమాట. వచ్చేసి రీసెంట్గా మా నాన్నగారు కాలం చేశారనమాట. నాన్నగారికి కార్యక్రమాల కోసం అన్నట్టుగా ఆమెను కూడా పిలిస్తే ఆమె కూడా వచ్చింది. వచ్చి యాక్చువల్గా రేపు వెళ్ళిపోవాలి, ఈ లోపల ఎలా జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా పల్లెటూరి బస్టాండ్లో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, బాటసార్లకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టే వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్, మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్, టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాన్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి 262వ వారం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ములుగు జిల్లా కొత్తగూడ మండలంలోని పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలో పాల్గొన్న మంత్రి సీతక్క. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు మరవలేవన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. క్రీడారంగంలో మంచిర్యాల జిల్లాను ముందంజలో ఉంచాలన్న కలెక్టర్ సంతోష్. కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపుపై కృషి చేస్తామన్న రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ రాజ్ మకాన్ సింగ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.